రేపు జరగబోతున్న విశాఖ ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ మంత్రి సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ గారిని అభ్యర్థిగా నిలపాలని మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం తీసుకోవడం జరిగింది. రేపటి నుంచి ఉమ్మడి విశాఖ జిల్లాలోని 15 నియోజకవర్గాల్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింబల్పై గెలిచిన జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, అదేవిధంగా కార్పొరేటర్లు, కౌన్సిలర్లు అందరినీ కూడా పార్టీ నిర్ణయం ప్రకారం పార్టీ అభ్యర్థిగా నిలబడ్డ బొత్స సత్యనారాయణ గారిని గెలిపించేదానికి అందరూ సమిష్టిగా పనిచేసి కృషి చేసి గెలిపించే కార్యక్రమం చేయాలని అందరినీ మాట్లాడేదానికి పోయిన వారం మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంపార్టెంట్ నాయకులు అందరూ ఒపీనియన్ తీసుకుని దాని మీదటే బొత్స సత్యనారాయణ క్యాండిడేట్గా నిర్ణయించబడింది. కాబట్టి పార్టీ అధ్యక్షుడి నిర్ణయం మేరకు అందరూ కలిసి పనిచేసి, ఎందుకంటే మొత్తం సుమారుగా 800 చిల్లర ఓట్లు ఉంటాయి. అందులో సుమారుగా ఏదో కొంతమంది కార్పొరేటర్లు పోయినా 600 ఓట్లు పైచిలకు ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి. తప్పకుండా మా అభ్యర్థిగా నిలబడ్డ బొత్స సత్యనారాయణ గారు తప్పకుండా గెలుస్తారని చెప్పి సందర్భంగా సంఖ్యాబలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నప్పటికీ కూడా ప్రలోభాలకు గురి చేసి అది ఇదివరకు జరిగిన శాసన మండలి ఎన్నికల్లో చూసాం. అటువంటి పరిస్థితి ఈరోజు ఇక్కడ పునరావృతం కాదనే మేము భావిస్తున్నాం. ఎందుకంటే మా పార్టీ సింబల్పై గెలిచిన వాళ్ళందరూ పార్టీ నిర్ణయానికి కట్టుబడి పార్టీ అభ్యర్థికి తప్పకుండా ఓటేసే కార్యక్రమం జరుగుతుందని మేము భావిస్తున్నాం.